వచ్చేది మీదే, అమ్మేది మీదే, బ్రాండ్లు. మరి ఎందుకు మీరు మంచి క్వాలిటీ బ్రాండ్ ఎందుకు ఇవ్వలేదు? ఒకసారి మీరు లెక్కలు చూడండి, ఒకసారి మీరు లెక్కలు చూడండి. మెక్డోల్ కంపెనీ ఎంత సేల్ చేస్తారు, మీరు ఎంత కొన్నారు? షాపులన్నీ కూడా మేము ఇప్పుడు ఎంత సేల్ ఉంది, అప్పుడు ఆ ఐడియా ఎంత సేల్ వస్తుంది చూడండి. టెండర్లకు పోకుండా బెదిరించారు కదా, ఉన్నటువంటి షాపులు కూడా లాక్కున్నారు కదా. మా ప్రకాశం జిల్లాలో కూడా ఆ మద్యం సిండికేట్ ద్వారా ఒక మర్డర్ కూడా జరిగింది కదా, టీడీపీ వాళ్ళు చంపుకున్నారు కదా. మద్యం పాలసీ అర్థం చేసుకోండి. మీకు మద్యం పాలసీల పట్ల అవగాహన లేకపోతే మద్యం పాలసీ చదువుకోవాలండి. ప్రభుత్వం చేసినటువంటి విధానాన్ని మీరు తప్పడుతున్నారేంటి? ఇప్పుడు మీ ప్రభుత్వం కూడా తప్పడతారు. ఇప్పుడు మీ ప్రభుత్వం కార్పొరేషన్ చేసేటటువంటి ఆ నిర్వహణ కార్యక్రమాలను కూడా మీరు తప్పడతారా? అక్కడ కూడా మీకు స్కామ్లు కనిపిస్తున్నాయా? అక్కడైతే కనిపించవు. మీరు చేస్తే ఎక్కడికి ఎందుకు? చంద్రు గారు, జగన్మోహన్ రెడ్డి గారు మనకి 2 రూపాయల 46 పైసలకు ఏదైతే విద్యుత్ కొంటే యూనిట్ ని, అది ఈ రోజు వీళ్ళు యాక్సిస్ కంపెనీ ద్వారా 4 రూపాయల 60 పైసలు కొన్నారు. అక్కడ కుంభకోణం జరిగిందంటే ఇక్కడ ఎంత కుంభకోణం జరిగింది? ఇక్కడ కుంభకోణం జరిగింది అనేటువంటి వ్యక్తులు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని, రఫీ గారు కుంభకోణం జరిగిందని మాట్లాడగలుగుతారా? వీళ్ళకి నోరు రావు. వీళ్ళ రాజకీయ వైఖరి, వీళ్ళ ఆకాంక్ష అంతా డైవర్షన్ పాలిటిక్స్. పేద ప్రజలకి నేను చెప్తున్నాడు. రామారావు గారు ఒక్క విషయం అండి, చంద్ర తల్లికి వందనము రేపు ఎప్పుడో ఇస్తామంటున్నారు. అసలు ఇప్పుడు సంవత్సరం గడిచింది. ఇప్పుడు పెన్షన్ లో ఏదైతే ముసలోళ్ళకి ఎన్ఓపీ ఇచ్చారు కదా 3 నెలల ముందు నుంచి, అట్లాగే ఇస్తారా లేకపోతే ఇప్పుడు నుంచి ఇస్తారా? స్పష్టత లేదు. సిలిండర్ విషయం కూడా కప్పదాటారు. అసలు వీళ్ళు 1,10,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ పెట్టుకొని అందుట్లో కూడా సూపర్ 6 పథకాలు పెట్టి వీళ్ళు మళ్ళీ పథకాలు చేస్తామని చెప్తే ఎవరైనా చెవులో పూలు పెట్టుకోలేరు. రఫీ గారు, చెవులో పూలు పెట్టుకున్నారు మీరు చెప్పండి. మేము దసరాకి చేస్తాం, ఉగాదికి చేస్తాం, ఈ రకంగా చెప్పుకోవటమే. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ట్రాన్స్ఫర్ బదులులో క్యాలెండర్ బేస్ గా సంక్షేమ పథకాలు అమలు చేశారండి. రఫీ గారు మీకు తెలుసో లేదో, 2014-19లో చేసేది ఏంటంటే మీ నాయకుడు సంతకం పెట్టాడు. ఎందుకంటే చేతకాంతం ఉందా? ఆ రోజు రైతులకు రుణమాఫీ కాదు రామారావు గారు ఏపీలో ప్రజలు, ఒక్క నిమిషం మధుబాబు గారు, ఏపీలో ప్రజలు కోరుకుంటుంది అభివృద్ధి అండి. గత ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇచ్చి అభివృద్ధి పక్కన పెట్టింది. ఇప్పుడు ప్రభుత్వం అంటే దశల వారీగా ఏవైతే సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ వస్తూ కూడా అభివృద్ధి చేస్తుంది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి యువత అక్కడే ఉద్యోగాలు చేసుకోవాలనుకుంటున్నారు, కానీ ఇళ్లను వదిలేసి వచ్చి ఎక్కడో దూరంగా ఇక్కడెక్కడో హైదరాబాద్లో ఇంకో చోట చేయాలని వాళ్ళు అనుకోవట్లేదు. అభివృద్ధిని కాంక్షిస్తున్నారు. వైసీపీ అది మర్చిపోయింది, అభివృద్ధిని పక్కన పెట్టింది అనేది ఎక్కువగా మైనస్ అయింది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి లిక్కర్ స్కామ్లు ఇవన్నీ ఎవరైతే డ్రింక్ అలవాటు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసుకున్నారు. కాబట్టి అది ఈరోజు 11 స్థానాలకు పరిమితమైంది అనేటువంటి వాదన ఉంది. కాదంటారా? అబద్ధం అండి, అసంబద్ధమైన వాదన అండి. చందు గారు, నేనేమంటున్నానంటే వైసీపీ 17 మెడికల్ కాలేజీలు, 4 పోర్టులు, ఎయిర్పోర్ట్లు, విమానాశ్రయాలు, ఫిషింగ్ హార్బర్ తీసుకొచ్చాం. నేనేమంటున్నానంటే వీళ్ళు చేసేటటువంటి అసంబద్ధమైనటువంటి వాదన ఏదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాలన్నింటిని కూడా ఇంకా మెరుగ్గా ఇస్తామని కదండి వీళ్ళు మేనిఫెస్టోలో చెప్పారు. ఎక్కడ వీళ్ళు సంక్షేమ పథకాలు ఇవ్వమని చెప్పారు? ఇవ్వడం లేదని ఎప్పుడు చెప్పారా? ఇంకా మెరుగ్గా ఇస్తాము, మోసపూరితంగా ఇంకా సూపర్ 6 పథకాలు కూడా చెప్పారు కదండి. ఒకరి తర్వాత ఒకరు చంద్రు గారు, రేషన్ కార్డు ఇవ్వలేకపోయాడు. కొత్తది చూడు, టాపిక్ డైవర్ట్ అవుతుంది. ప్లీజ్ లిక్కర్ స్కామ్ పైన వెళ్దాం. ఒక్క నిమిషం, ఒకటే రైట్. మధుబాబు గారు అన్నట్టు రామారావు గారు, లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా? ఒకవేళ ఆధారాలు లేకుండా అరెస్ట్ చేస్తే కోర్టులు అనేవి ఉన్నాయి. మరి కీలక వ్యక్తులు అరెస్ట్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు ఇంకా పెద్ద కీలక వ్యక్తి అరెస్ట్ కాబోతున్నారు. లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా మీరు ఏమంటారు? ఇక్కడ ఒకటేనండి చందు గారు, మధుబాబు గారు చెప్పినా, రఫీ గారు చెప్పినా, వీళ్ళు ఏంటంటే దారిని పోయే దానయ్యలు వాళ్ళని పెట్టి ఏదైతే సోషల్ మీడియా యాక్టివిస్టులు వైసీపీ నాయకుల మీద కేసులు పెట్టించి 10 సంవత్సరాల క్రితం జరిగింది, అది దాన్ని మేము ఈ రోజు చూసాము, వీడియో చింతించాము అనేది కేసులు పెట్టారు. అదే పద్ధతిన ఈ రోజు సిట్టుని పెట్టి వీళ్ళ యొక్క తప్పులన్నిటిని కూడా కప్పిపెట్టుకొని మభ్యపెట్టే దానికోసం గాను ఈ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ప్రతి నెల ఒకటి తెస్తున్నారు కదండి. మీరు చూడండి, ఒక లడ్డు వివాదము ఒక నెలలో తీసుకొస్తారు. ఈ విధంగా చేస్తా ఉంటే ప్రతి నెల వీళ్ళు మాట్లాడుతున్నటువంటి విధానం మనకు తెలిసేదండి. వీళ్ళు ప్రతి నెలలో కూడా
మీరు తప్పు చేయకుండా నిజాయితీగా ఉంటే కోర్టు శిక్షిస్తాయి మిమ్మల్ని. వీళ్ళు డైవర్షన్ చేయాలని ఉంటే లక్ష్యంతో ప్రతి నెలలో కూడా ఏదో ఒక స్కామ్ తీసుకొచ్చి దాన్ని ఆ ఎలువలు పలవలుగా పెట్టి కోర్టు ఒక కీలకమైన వ్యాఖ్య చేసిందండి. రామారావు గారు, 30 లక్షల రూపాయలు ఎమ్మెల్యే మధుబాబు గారు ఒక నిమిషం. రామారావు గారు, ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ అరెస్టులకి మినహాయింపు ఇవ్వలేమని కోర్టు మాట్లాడింది. ఒకవేళ కోర్టు దగ్గర కూడా న్యాయం జరగలేదని మీరు అంటారా? కోర్టు సరిగ్గా న్యాయంగా వెళ్ళట్లేదు అంటారు? విషయము మీరు అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే చట్ట పరిధిలో దర్యాప్తు సంస్థల అధికారులు ఎవరినైనా అసలు సంబంధం లేని వ్యక్తులను తీసుకుపోతే కోర్టు రిమాండ్ చెప్పుద్దండి. పోలీసు ప్రొసీడింగ్స్ ఇస్తే ఎవరైనా అరెస్ట్ చేయొచ్చు. తర్వాత న్యాయ విచారణ, తర్వాత ఛార్జ్ షీట్, తర్వాత కోర్టులో సాక్ష్యాలు, లేకపోతే కోర్టులో సాక్ష్యాధారాలు ఉన్న తర్వాత ఆ కేసులు నిరూపితం అయితే శిక్ష పడుతుంది. రామారావు గారు ఒక్క నిమిషం. దర్యాప్తు సంస్థలను ఈ యొక్క కూటమి ప్రభుత్వం